ముంబై గల్లీల నుండి క్రికెట్ ప్రపంచ శిఖరం వరకు ఒక ప్రయాణం. ఒక సాధారణ యువకుడి నుంచి అసాధారణమైన విజయాల వరకు ఒక కథ. అతడే రోహిత్ శర్మ, హిట్ మ్యాన్, రికార్డుల విధ్వంసకుడు. ఈ కథ ఓటమి నుండి విజయం వరకు, నమ్మకం నుండి గెలుపు వరకు నిజమైన స్ఫూర్తిగా నిలుస్తుంది ఈ రోహిత్ శర్మ యొక్క కథ అనేది. ఇక లేట్ చేయకుండా మన రోహిత్ శర్మ బయోగ్రఫీ ఏంటో, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ అతడు సాధిస్తున్న రికార్డుల వరకు మనము A to Z అతని లైఫ్ లో జరిగిన ప్రతి ఒక్కటి వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పూర్ణిమ శర్మ మరియు గురునాథ్ శర్మ అనే దంపతులకు జన్మించాడు. రోహిత్ శర్మ పూర్తి పేరు వచ్చేసి రోహిత్ గురునాథ్ శర్మ. ఇతడు వచ్చేసి ఏప్రిల్ 30న 1987న మహారాష్ట్రలోని నాగపూర్లో జన్మించాడు. రోహిత్ శర్మ ఫ్యామిలీ ఆర్జిన్ వచ్చేసి మన తెలుగు స్టేట్స్ నుంచి ఉంది. వాళ్ళ అమ్మగారి ప్రాపర్ వచ్చేసి వైజాగ్ అట. అతడి మదర్ టంగ్ వచ్చి తెలుగు. రోహిత్ శర్మకు చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల చాలా మక్కువ ఉండేది. తన కుటుంబం ఎంత పేదరికంలో ఉన్నా కానీ రోహిత్ శర్మ తన కళలో మాత్రం వదులుకోలేదు. గల్లీ క్రికెట్ నుంచి స్కూల్ క్రికెట్ వరకు తన ప్రతిభ క్రమక్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. రోహిత్ చిన్నతనంలో క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, అది తన జీవితంలో ఒక భాగమని భావించేవాడు. అలానే అతని తాతగారు కూడా క్రికెట్ పైన చాలా ఇష్టం చూపించేవారు. అది రోహిత్ లో కూడా క్రికెట్ ఆసక్తిని రేకెత్తించింది. పేదరికం కారణంగా రోహిత్ కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడేది. కానీ రోహిత్ శర్మ ఎప్పుడు తన క్రికెట్ కళను వదులుకోలేదు. రోహిత్ శర్మని వాళ్ళ తాతగారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అతన్ని చాలా ప్రోత్సహించేవారు. రోహిత్ శర్మ తన ఆట మెరుగుపడడానికి తీవ్రంగా కృషి చేసేవాడు. ఈ సమయంలో రోహిత్ ఫ్యామిలీ మొత్తం ఒక డెసిషన్ తీసుకొని రోహిత్ శర్మను ఒక క్రికెట్ అకాడమీలో జాయిన్ చేయాలని అనుకున్నారు. లోకల్ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశారు. అక్కడ బ్యాటింగ్ నేర్చుకోవాలంటే చాలా పెద్ద లైన్ ఉండడంతో రోహిత్ శర్మ స్టార్టింగ్లో ఏం చేశాడంటే ఒక ఆఫ్ స్పిన్నర్గా జాయిన్ అయ్యాడు. అతని ఇంటెన్షన్ మాత్రం ఒకటే ఉండేది, నేను బ్యాటర్ కావాలా ఆర్ కీపర్ కావాలా అనేది అతని ఇంటెన్షన్ కాదు. క్రికెట్ ఆడాలా అనే ఇంటెన్షన్తో అతడు డైలీ ప్రాక్టీస్ చేసేవాడు, డైలీ గ్రౌండ్కి వెళ్ళేవాడు. అలా డైలీ కృషి చేసే రోహిత్ శర్మని దినేష్ లాడ్ అనే ఒక కోచ్ అతన్ని ప్రతిభను గుర్తించాడు. దినేష్ లాడ్ చేతిలో పడిన తర్వాత రోహిత్ శర్మ అయితే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి వచ్చాడు. మెయిన్లీ అతనిలో డిసిప్లిన్ అనేది చాలా పెరిగిపోయింది. డిసిప్లైన్డ్గా చాలా ప్రాక్టీస్ చేసేవాడు క్రికెట్ పైన. కానీ తన బలహీనతలను అధిగమించడం నేర్చుకున్నాడు. అలా రోహిత్ శర్మ చిన్నగా స్కూల్ టోర్నమెంట్స్ ఆడడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి అండర్ 14, అండర్ 15 లాంటి టోర్నమెంట్స్ లో కూడా ఆడడం మొదలు పెట్టాడు ముంబై తరపు నుంచి. ఇదంతా బాగా జరుగుతుంది. ఇక బ్యాటింగ్ కూడా చాలా బాగుంది, తన బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడని ఇక 2005లో ఇతనికి రంజీ టీంలో ఛాన్స్ దొరికింది ముంబై తరపున. ఆ ఛాన్స్ కూడా 2 చేతులతో పట్టుకొని మంచిగా గ్రాప్ చేసుకున్నాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత 2006లో జూలైలో అతనికి ఫస్ట్ క్లాస్ లో కూడా ఛాన్స్ దొరికింది. రోహిత్ శర్మ రంజీ ట్రోఫీ ఆడక ముందు వరకు అతడు ఒక బౌలింగ్ ఆల్రౌండర్. ఆ తర్వాత ముంబై తరపున రంజీ ట్రోఫీ ఫస్ట్ క్లాస్ గేమ్ ఎప్పుడైతే ఆడడం మొదలు పెట్టాడో అక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్డ్ క్యాంపైనర్స్ తో అతని స్కిల్ సెట్ గురించి మాట్లాడి అతని బ్యాటింగ్ ని కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశాడు. డొమెస్టిక్ క్రికెట్ ఇంత మంచిగా ఆడడంతో ఇతని పైన ఇంటర్నేషనల్ కన్ను కూడా పడింది. అప్పుడే జరుగుతున్న 2007 T20 వరల్డ్ కప్ కు రోహిత్ శర్మని ఎంపిక చేశారు. అలానే ఎంపిక చేసిన తర్వాత సౌత్ ఆఫ్రికాలో T20 మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ డెబ్యూ కూడా చేశాడు. ఇనిషియల్ స్టేజెస్ లో అయితే అతని కెరియర్ స్టేబుల్ గా లేదు, కానీ అతడు ఎప్పుడే కానీ తన ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. ఇన్లీ అప్పుడైతే రోహిత్ శర్మ ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడో అనేది చాలా డౌట్లు ఉండేవి. ఈవెన్ MS ధోని 2013లో అతనికి స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు అతడు ఎక్కడ బ్యాటింగ్ చేస్తాడనేది రోహిత్ శర్మకే క్లారిటీ ఉండేది కాదు. ఒకరోజేమో నెంబర్ 5లో బ్యాటింగ్ చేసేవాడు, ఒకరోజేమో నెంబర్ 6లో, ఒకరోజేమో నెంబర్ 6లో బ్యాటింగ్ చేసేవాడు. ఇలా బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టం అని MS ధోని, అప్పుడు కెప్టెన్ అయిన MS ధోని ఒప్పుకున్నాడు. ఒకరోజు MS ధోని రోహిత్ శర్మ నెట్స్ లో ప్రాక్టీస్ చేయడం చూసి ఇతడైతే ఓపెనింగ్ కు సెట్ అవుతాడని 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో అతన్ని ఓపెనింగ్ చేయించాడు. అక్కడ అతడు చాలా మంచిగా బ్యాటింగ్ చేశాడు. అతని అలవాటు లేని కండిషన్స్, స్వింగ్ సీమ్ అయ్యే కండిషన్స్ లో కూడా అతడు ప్రాపర్ గా బాల్ ని నెగోషియేట్ చేసి రన్స్ సాధించాడు. అలానే మంచి ఓపెనింగ్ రన్స్ పార్ట్నర్షిప్ కూడా నిలబెట్టేవాడు రోహిత్ శర్మ. అక్కడి నుంచి రోహిత్ శర్మకి అయితే తిరుగులేదు. ఆ తర్వాత నుంచి రోహిత్ శర్మ స్పాట్ అనేది ఫిక్స్ అయిపోయింది. అక్కడి నుంచి రోహిత్ శర్మ పరుగుల వరద పారించడం మొదలు పెట్టాడు. లిటరల్లీ ODI క్రికెట్లో అయితే తన డామినేషన్ ఏంటో చూపించాడు యాజ్ ఎ ఓపెనర్గా. ఆ తర్వాత రోహిత్ శర్మ కంటిన్యూస్గా ఛాన్సెస్ వస్తూనే ఉన్నాయి ఇంటర్నేషనల్ క్రికెట్లో. 2015 ODI వరల్డ్ కప్లో అయితే రోహిత్ శర్మ ఓపెనర్గా అనుకున్నంత మంచిగా పర్ఫామ్ చేయలేదు, కానీ అతను నెట్నే బ్యాక్ చేస్తూ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే అతడు అందరి ఊహలకు అందనంతగా మంచి పర్ఫార్మెన్స్ అందించాడు ఏషియన్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో. ఆ తర్వాత 2019లో ఆడిన ODI వరల్డ్ కప్లో అయితే అతని పర్ఫార్మెన్స్ అయితే ఓవర్ ద మూన్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ యాజ్ ఏ ఓపెనర్గా 5 సెంచరీలు కొట్టాడంటే నాట్ అన్ ఈజీ జాబ్.
అది కూడా రోహిత్ శర్మకు అలవాటు లేని కండిషన్స్, స్వింగ్ సీమ్ అయ్యే కండిషన్స్లో 5 సెంచరీలు యాజ్ ఓపెనర్గా ఆడాడంటే నాట్ అన్ ఈజీ జాబ్. ఇక రీసెంట్ సమయంలో చూసినట్టయితే రోహిత్ శర్మ ప్రపంచం అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ అతని కెప్టెన్సీ అయితే ఓవర్ ద మూన్ అని చెప్పుకోవచ్చు. అతడు చేసిన ఇప్పటివరకు అతడు 5 ఐసీసీ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే యాజ్ ఎ కెప్టెన్గా 5 సార్లు మన టీమిండియాని ఫైనల్స్లోకి తీసుకెళ్లాడు. అందులో 2 సార్లు కప్పును కూడా గెలిపించగలిగాడు. మన ఇండియా తరపున ఆఫ్టర్ ఎంఎస్ ధోని అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ అని చెప్పుకోవచ్చు రోహిత్ శర్మ. ఈవెన్ అతడు ఐపీఎల్స్లో చూసుకున్న ఏకంగా 5 ట్రోఫీలు అందించాడు ముంబై ఇండియన్స్కు. 5 ట్రోఫీలు అంటే నాట్ ఈజీ జాబ్. మీరు దిగ్గజ కెప్టెన్లు ఉన్న కొన్ని టీంలు అయితే అసలు ఒక్క ట్రోఫీని సంపాదించడానికి కూడా చాలా కష్టపడుతున్నారు. కానీ అతడు విత్ ఈజ్ అదేదో ఈజీగా పిల్ల బచ్చాలు మీరంతా అన్నట్లు అతడు ఏకంగా 5 కప్పులు సాధించాడు ముంబై ఇండియన్స్ తరపున. రోహిత్ శర్మ రికార్డ్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ క్రికెట్ చరిత్రలో అనేక రికార్డ్స్ని సృష్టించాడు. మెయిన్లీ వన్డే క్రికెట్లో అయితే తనకి ఎవ్వరూ చెరిపేయలేని రికార్డులు అయితే చాలానే ఉన్నాయి. 2014లో అయితే శ్రీలంకకి అగైనెస్ట్గా ఏకంగా 264 రన్లు కొట్టి అది ఒక రికార్డ్ అయితే సృష్టించాడు. ఇదైతే క్రికెట్ చరిత్రలో రానున్న రోజులలో ఎవరే కానీ కొట్టలేరు. అలానే వన్డే క్రికెట్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్. ఈవెన్ మనం ద గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక డబుల్ సెంచరీ కొట్టగలిగాడు. అది కూడా అతని లాస్ట్ క్రికెటింగ్ ఫేజ్లో. ఇతని ఇనిషియల్ స్టేజ్లోనే 3 300 కొట్టాడు. అది కూడా కొట్టింది ఆషామాషి టీంల పైన అయితే అసలే కాదు. వన్ ఆఫ్ ద గ్రేట్స్గా పిలువబడే ఆస్ట్రేలియా పైన 2 డబుల్ సెంచరీలు కొట్టాడు. అలానే శ్రీలంక, అప్పట్లో అయితే ద గ్రేట్ శ్రీలంక, ఇప్పుడైతే వాళ్ళ టీం కొలాప్స్ అయిపోయింది. కానీ అప్పట్లో శ్రీలంక పైన ఒక 50 కొట్టాలనేది చాలా కష్టం. ఆ శ్రీలంక పైన ఇతడు 264 రికార్డ్ బ్రేకింగ్ రన్స్ కొట్టాడు. ఇంకా ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టును అత్యధిక సార్లు ఛాంపియన్గా నిలబెట్టగలిగాడు. అలానే రోహిత్ శర్మని 2015లో మన భారత్ ప్రభుత్వము అర్జున అవార్డుతో సత్కరించింది. అలానే 2020లో మన భారత్ ప్రభుత్వం రోహిత్ శర్మని రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో కూడా సత్కరించింది. ఇక రోహిత్ శర్మ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ 2015లో రితికా అనే ఒక అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. మెయిన్లీ రోహిత్ అయితే తన ఫ్యామిలీతో గడపడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. రోహిత్ శర్మ ఒక అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదు, ఒక మంచి వ్యక్తి కూడా. అతను తన కష్టపడే తత్వం మరియు పట్టుదల మరియు అతని ప్రతిభ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అతని జీవితంలో కష్టాలను అధిగమించాడు, కళలను సహకారం చేసుకున్న తన జీవితంలో కష్టాలను అధిగమించి కళలను సహకారం చేసుకొని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్గా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్గా అతను తన లైఫ్లో కొనసాగుతూ ఉన్నాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.